వడ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే వడ అంటే చాలా 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 ఇష్టం. బట్ ఇది చేయడం చాలా కష్టమేమో అని చాలా మంది బయట తింటూ ఉంటారు. బట్ నేను ఇప్పుడు చాలా ఈజీగా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా వడ ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ శ్రావణి. మీకు కనుక నా వీడియో హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వడ చేసుకోవడానికి ముందుగా మనం మినపప్పు అనేది 3 hours ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 3 hours తర్వాత నానిన పప్పుని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లోనే మనం ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం ముక్క వేసేసి రుబ్బేసుకోవాలన్నమాట. ఇక్కడ అవన్నీ వేసే క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, కుదిరితే కరివేపాకు వేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షనల్ అండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది క్యారెట్ వేసుకుంటారు, కొంతమంది చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకుంటారు. బట్ నేనైతే ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయ అండ్ కొత్తిమీర మాత్రమే వేసేస్తున్నాను. ఇంకొక టిప్ ఏంటంటే వడ అనేది నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలి అంటే 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ అనేది దీంట్లో యాడ్ చేసి కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసేసుకొని పాన్ వేడయ్యాక ఆయిల్ అనేది వేసేసుకోవాలి. చాలా మంది వడ చేసుకునేటప్పుడు చెయ్యి తడుపుకోవడం కోసం వాటర్ అనేది యూజ్ చేస్తారు. బట్ నేను ఇక్కడ ఏంటంటే వడ చేసుకోవడానికి చెయ్యి తడుపుకోవడానికి నేను పుల్లటి మజ్జిగ అనేది యూజ్ చేశాను. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి వడ టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మనం వాటర్ కానీ మజ్జిగతో కానీ చెయ్యి తడుపుకొని మనం వడలు ఒత్తుకుంటేనే అవి ఏంటంటే ఈజీగా నూనెలోకి జారిపోతాయి అన్నమాట. నీటితో తడుపుతూ చేయమన్నాం కదా అనేసి తెగ నీళ్ళు పోసేసి చేసేసిన వడ అనేది సరిగా రాదండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. పిండి రుబ్బేటప్పుడు అసలు వాటర్ అనేది కొంచెం కూడా పోయకుండా పిండి రుబ్బుకోవాలి. అప్పుడే మనకు వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చేయితో చేయడం రాని వాళ్ళు ఇలా టీ స్ట్రైనర్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. దీంతో కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇంకా వడ చేయడానికి చాలా ఆప్షన్సే ఉన్నాయండి. లైక్ ప్యాకెట్ మీద కూడా చేసేయచ్చండి, ప్లాస్టిక్ కవర్ మీద కానీ. అండ్ ఎట్ ద సేమ్ టైం క్లాత్ మీద కూడా చేసేసుకోవచ్చు, తడి క్లాత్ మీద చేసేసుకోవచ్చు. అది కూడా బాగానే వస్తుంది. నేను చూపించిన విధంగా చేస్తే మీకు వడలు పర్ఫెక్ట్గా వస్తాయండి. బేసిక్ కుకింగ్ తెలిసిన వాళ్ళకి కూడా ఈజీగా చేసుకునేలాగా అర్థమయ్యే విధంగా చూపించానండి. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ట్రై చేయండి. బయట ఫుడ్స్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. అక్కడ ఎలాంటి ఆయిల్ వాడతారో ఏంటో అనేది మనకు అస్సలు తెలియదు. ఇలా ఇంట్లోనే చేసుకొని ఆస్వాదించండి. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఇప్పుడు బయట ఎంత అన్హైజీనిక్గా చేస్తున్నారనేది అందరము చూస్తున్నాము. సో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేసుకొని తినండి. మీకు కనుక నా వీడియో అనేది నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల జనాల్లోకి ఎక్కువ రీచ్ వెళ్తుంది. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.